అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పుడు, ఎన్ని శ్రావణ మంగళవారాలు ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఏ తేదీలలో వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజని ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున వీలు కాకపోతే వరలక్ష్మి వ్రతం మరలా ఏ రోజున చేసుకోవచ్చు, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తున్నట్లయితే, మీకు కనుక వీడియోస్ అనేవి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడిద్ది అన్నట్లయితే, నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి శ్రావణ మాసం అనేది ఈ సంవత్సరము వచ్చేస్తుందండి. ఈ నెల రోజులు ఉదయం వేళ సాయంత్రం వేళ ప్రతి ఇల్లు అందమైనటువంటి ముగ్గులతోటి, పచ్చటి మామిడి తోరణాలతోటి, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతోటి కలకల్లాడుతూ ఉంటుంది. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసము. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం కూడా శ్రవణమే. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో చేసేటువంటి ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలు ఇస్తుందని ప్రతీతి. ఇంత విశిష్టమైనటువంటి ఈ శ్రావణ మాసం అనేది ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అంటే, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము ఆగస్టు 5, 2024 సోమవారం రోజున పాడ్యమి తిథితోటి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 3, 2024 మంగళవారం రోజున అమావాస్య తిథితోటి మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. నెల రోజుల పాటు ఉండేటువంటి ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు ముఖ్యమైన రోజులేనండి. వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సినటువంటి తేదీ స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము ఆగస్టు 16, 2024 శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. తిథి ఏకాదశి ఉదయం 5:55 వరకు, తదుపరి ద్వాదశి తెల్లవారుజామున 5:20 వరకు. ఈ రోజున నక్షత్రము మూల ఉదయం 10:21 వరకు, తదుపరి పూర్వాషాఢ. వరలక్ష్మి వ్రతం పూజను చేసుకోవడానికి శుభ సమయాలు ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజున మనకి ఏకాదశి తిథి కూడా ఉంది కనుక స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని పూజిద్దాము అనుకునేవారు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపల మాత్రమే పూజ అనేది చేసుకోండి. ఎందుకు అంటే ఏకాదశి తిథి ఉదయం 5:56 వరకు మాత్రమే ఉంటుందండి. ఆ తదుపరి ద్వాదశి తిథి అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం లోపల చేసుకోండి. లేదండి మాకు ఈ సమయంలో కుదరదు అనుకునేవారు, ఎందుకంటే అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవాలి, అలాగే రకరకాల పిండి వంటలు అనేవి చేసుకోవాలి కనుక ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8:25 లోపల మీరు పూజ అనేది వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూజ చేసుకోవడానికి సమయం అనేది కాదు, భక్తే ప్రధానమని నేను కూడా చెప్తానండి. కాకపోతే మనకి ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు, పూజ ప్రారంభించేటప్పుడు రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జ్యము ఇలాంటివి లేకుండా చూసుకొని పూజని ప్రారంభించుకోవాలి కనుక ఇక్కడ నేను మీకు ఈ సమయం అనేది తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మనకి ఉదయం 8:25 తర్వాత నుంచి రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జ్యం అనేవి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మీరు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8:25 లోపల మీరు పూజ మొత్తాన్ని ముగించకపోయినా పర్లేదు, కానీ కనీసం పూజని మొదలు పెట్టుకోండి. మాకు సమయంతో పని లేదు అనుకునేవారు మాత్రము ఉదయం 12 గంటల లోపల వరలక్ష్మి వ్రతం పూజని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉదయం పూజ చేసుకొని మరలా సాయంత్రం పునః పూజ అనేది చేసుకుంటాం కనుక
సాయంత్రం పూజ శుభ సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 5:25 నుంచి రాత్రి 8:05 లోపల చేసుకోవచ్చు. ఈరోజు వరలక్ష్మి వ్రతంని ఆచరించిన వారు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడానికి శుభ సమయము సాయంత్రం 5:25 నుంచి రాత్రి 8:05 లోపు ఇవ్వవచ్చు. అయితే ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో మొత్తము 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు 9, 2024 తేదీన వచ్చింది. ఈరోజు తిథి పంచమి, నక్షత్రం హస్త. రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 16 తేదీన వచ్చిందండి. ఈ రోజునే వరలక్ష్మి వ్రతంని చేసుకుంటాము. మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 23 తేదీన వచ్చింది. ఈరోజు తిథి చవితి, మధ్యాహ్నం 3:25 వరకు. తదుపరి పంచమి, నక్షత్రం రేవతి. ఇంకా ఆఖరి 4వ శ్రావణ శుక్రవారము ఆగస్టు 30 తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి ద్వాదశి, రాత్రి 3:26 వరకు. నక్షత్రం పునర్వసు. ఇప్పుడు ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయనే విషయం గురించి తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో మొత్తం మనకి 5 శ్రావణ మంగళవారాలు వచ్చాయండి. మొదటి శ్రావణ మంగళవారము ఆగస్టు 6 తేదీన వచ్చింది. ఈరోజు తిథి విదియ, సాయంత్రం 6:10 వరకు. నక్షత్రం మగ. రెండవ శ్రావణ మంగళవారము 13 తేదీ ఆగస్టున వచ్చిందండి. ఈ రోజున తిథి నవమి, నక్షత్రం విశాఖ. ఈ రోజున నవమి, దశమి 2 తిథులు కలిపి ఉంటాయండి. మూడవ శ్రావణ మంగళవారము ఆగస్టు 20 తేదీన వచ్చింది. ఈరోజు తిథి పాడ్యమి, రాత్రి 10:40 వరకు. నక్షత్రం ధనిష్ట. నాలుగవ శ్రావణ మంగళవారము ఆగస్టు 27 తేదీన వచ్చింది. ఈరోజు తిథి అష్టమి, ఉదయం 6:47 వరకు. తదుపరి నవమి, నక్షత్రం రోహిణి. ఆఖరి శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 3 తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి అమావాస్య, ఉదయం 6:11 వరకు. నక్షత్రం ముబ్బ. మనకి ఆఖరి శ్రావణ మంగళవారము అమావాస్య తిథితో వచ్చింది కనుక ఈ రోజున మంగళగౌరి వ్రతం చేసుకోమండి. కాకపోతే మనకి మొత్తం 5 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. 16వ తేదీ అంటే ఆగస్టు 16వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కొన్ని సందర్భాలలో వీలు కాకపోతే మరలా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే తర్వాత వచ్చేటువంటి 4వ శ్రావణ శుక్రవారం కానీ 3వ శ్రావణ శుక్రవారం కానీ చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.